గారి వంటలు. ఈరోజు నేను అందరికీ చామదుంపల కూర ఎలా చేయాలని చెప్తున్నాను. ఎందుకంటే చామదుంపల కూర అనేది చాలా చప్పగా ఉంటుంది, టేస్ట్ దాంట్లో స్వీట్నెస్ అదేమి ఉండదు. కాబట్టి దానికి ఏంటంటే స్పెషల్గా యాడ్ చేసేది అందరూ యాడ్ చేస్తారు, నాకు తెలిసి ఎవరు యాడ్ చేయరు. అది అందరూ యాడ్ చేసేది ఏంటంటే చింతపండు ఒకటి దీనికి ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ముందు చామదుంపలన్నిటిని సగం సగంగా చేసుకోండి, అప్పుడే మనకి పులుపు ఉప్పు కూడా ఇందులోకి పడతాయన్నమాట. గడ్డలు గడ్డలుగా వేసుకుంటే పులుపు ఉప్పు పట్టదు. మనం కుక్కర్లో పెడతాం కదా, అందుకని దీనికి ఏం చేస్తామంటే కొద్దిగా చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండు తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేయండి. వేస్తే ఏమవుతుందంటే ఈ నీళ్లతో ఉడికినప్పుడు దీనికి కొద్దిగా పులుపు పడుతుంది. అప్పుడు మనం గనక పోపు వేసుకున్నా వేపుడు చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట, చప్పటి కూర కన్నా. ఎందుకంటే చప్పగా ఉన్నప్పుడు మన ఉప్పు కారం అన్ని కూడా ఎక్కువగా కనపడతాయి. అందుకే చాలా మంది ఇళ్లలో చామదుంపల కూర బాగుండదు అంటాం మనం టేస్ట్ చూస్తే. కానీ ఇది టేస్ట్ చూడండి మీరు, ఇది చాలా బాగుంటుంది, స్పెషల్గా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా చింతపండు వేయండి. తర్వాత మనం తొక్కు తీసేప్పుడు ఎట్లాగో చింతపండు కూడా పోతుంది, మనమేం వెయ్యం, ఓన్లీ తొక్కు తీసేసుకొని ఒకటే వేసుకుంటాం కదా. ఇంకా చింతపండు ఒకటి స్పెషల్ కాబట్టి నేను మీకు ఈ కూర చెప్పాలనుకున్నాను. తీసుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఓకే, నేను ఒక 1/2 kg తీసుకున్నాను చామదుంపలు, తీసుకొని వాటిని ముక్కలు చేశాను అనమాట. తర్వాత పసుపు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి ఇవన్నీ మునిగేట్టుగా నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం కుక్కర్లో పెడదాం. ఇప్పుడు ఇది చూడండి ఉడికింది కదా, ఇందులో బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త చల్లనీళ్ళు పోసుకోండి. చల్లనీళ్ళు పోసుకుంటూ వీటిని ఊడదీసుకోండి. ఓకే, మన గనక చక్కగా మంచి గడ్డ అయితే గనక నిమిషంలోకి మనకి వచ్చేస్తుంది అనమాట తుక్కు. ఇవన్నీ తీసుకొని అప్పుడు మనం పోపు వేసుకుందాం. నేను ఇవన్నీ తీసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, ఇట్లా వంచుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏం చేశా అంటే పెద్దగా అన్న వాటి హాఫ్గా చేసుకొని మన పిల్లలకి ఫ్రై కిందకి తీసుకున్నాను. ఇవేమో తిరగమూత వేస్తాను అనమాట. ముందు ఇప్పుడు మనం ఫ్రై వేసుకుందాం, అవి వేగే లోపల మనం తిరగమూత చేసుకుందాం. చిన్నపిల్లలు ఫ్రై అంటే ఇష్టపడతాడు, ఆలు ఫ్రై లాగానే ఉంటుంది ఇది కూడా, కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు. కొంచెం నూనె వేడెక్కనియండి. ఇప్పుడు ఇటు పక్కనేమో పోపుకి వేసుకుందాము. కొద్దిగా పోపు కూడా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. అది మళ్ళీ చివర్లో కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, దీనికి కావాల్సింది ఏంటంటే శనగపప్పు. ఇప్పుడు కూరలో శనగపప్పు స్పెషల్గా వేయాలని చెబుతూ ఉంటాను కదా, అదే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. ఇందులో ఏంటంటే వేస్తే ఒక 2 మెంతులు వేయాలి. ఎందుకంటే మనం చింతపండు వేయాలని చెప్పాను కదా, ఉడికేటప్పుడు చింతపండు వేస్తే బాగుంటుంది అన్నమాట, అందుకని వేసాను. తర్వాత ఎండుమిర్చి వేయండి, కొద్దిగా ఆవాలు. ఇవన్నీ కామన్గా అన్ని కూరల్లో వేసేవే, కాకపోతే చామదుంపల కూర కొద్దిగా 2 మెంతి గింజలు వేసి ఒక్క చిటికెడు ఇంగువ, ఎక్కువ వేయకండి, మళ్ళీ ఆ వాసన బాగుంటుంది అన్నమాట. చింతపండు ఉన్న వాటిలో ఈ 2 పడితే ఏంటంటే కొంచెం బాగుంటుంది. సో ఇది ఒక్కటే స్పెషల్. ఇందులో మెంతులు 2 గింజలు, ఒక మన ఇంగువ అనమాట. ఉడకబెట్టేటప్పుడు చింతపండు స్పెషల్ అనమాట ఇందులో. ఓకే, ఇప్పుడు ఇది వేగాక వేసిందా ఈ లోపల ఇక్కడ చూడండి, ఇందులో కాగిపోయింది నూనె, ఇందులోకి వేపుడికి వేస్తున్నాను. వేపుడు ఏంటంటే బిగినింగ్లోనే గబగబా కలపకండి, కలిపితే ఏమవుతుందంటే అంటుకుంటాయి. ఒక్క 2 మినిట్స్ ఇందులో ఉండనియండి, కొంచెం వేడి ఎక్కాక అప్పుడు మీరు కలుపుతుంది. ఎందుకంటే దుంప ఉడికుంటుంది కదా, కాబట్టి ఇమీడియట్గా గబగబా తిప్పితే కనుక ఇది అంటుకుంటాయి. ఒక 2 మినిట్స్ ఇట్లా ఉండనిచ్చి మనం చేద్దాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేసాము, కాకపోతే ఆ నీళ్లు తీసేస్తాం కాబట్టి ఒక్క రవ్వ, చాలా కొద్దిగా, నేను లేకపోతే చప్పగా ఉంటుంది అనమాట, అందుకని కొద్దిగా వేసి ధనియాల పొడి, ఈ 2 వేసి వేగుతూ ఉంటాయి. తర్వాత మనం కారం వేసుకొని దింపుకుందాం. ఓకే, ఒక 2 మినిట్స్ అయ్యాక దీన్ని కలపండి, లేకపోతే ఏమవుతుందంటే తడిలోంచి తీస్తాం కదా, అవి అంటుకుంటాయి అన్నమాట. ఒక 2 మినిట్స్ ఉండనియండి, కలుపుదాం. ఓకే, ఇవి తిరగమూత గింజలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా ధనియాల పొడి వేసి ఈ ముక్కలు ఇందులోకి వేసి స్మాష్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఫ్రైకి ఏమో స్మాష్ కాకుండా వేసుకోండి, దీనికి కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. ఇది అది స్మాష్ చేసుకోకండి, ఇది కొంచెం స్మాష్ చేసుకుంటే ఏంటంటే మనకు ఉప్పు కారం అన్నీ కూడా ఇందులోకి పడతాయన్నమాట. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాం ఇందులో కూడా, ఎందుకంటే చెప్పా కదా ఉడికేటప్పుడు వేసినా కూడా
ఆ నీళ్లు తీసేస్తాం కాబట్టి ఒక్క చిటికెడు ఉప్పు వేస్తున్నాం, ఎక్కువ వేయకండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది మనకి. కరివేపాకు వేసేసి కారం కూడా వేసేసి ఇంకేం వేయకలేదు, ఇందులో పొళ్ళు వీళ్ళు అట్లా ఏం అక్కర్లేదు. సింపుల్గా ఇదే కారం కలిసాక కొద్దిగా మనం నూనె వేసి దింపుకుంటే ఏంటంటే మనకి దీని అంతటికి అంటుకోకుండా, బాండ్లీకి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. మనకు అన్నంలో కూడా బాగా కలుస్తుంది అన్నమాట. అంటుకోకుండా వచ్చేస్తుంది బాండ్లీకి నీట్గా వేసేస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డిష్లోకి తీసుకుందాం. ఓకే, చామదుంపల కూర రెడీ. చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవి కూడా వేగినాయి. కారం వేసుకుందాం, పిల్లలు కాబట్టి కొంచెం తక్కువ వేసాను. దాంతోపాటు జీలకర్రని ఏంటంటే ఒక్కసారి ఇట్లా నలిపి వేసుకుంటే ఏంటంటే ఏ ఫ్రైలో అయినా సరే జీలకర్ర ఇట్లా నలిపి కనుక వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట. అంతటికి పట్టినట్టు అవుతుంది. వేసేసి ఇంకా దింపేసేసి. ఓకే, అయిపోయినాయేమో రెండు. ఇదిగో చామదుంపలు ముద్ద కూర. ఇది ఫ్రై అన్నమాట. ముద్ద కూర ఫ్రై అంటే జనరల్గా అందరూ చేసుకుంటారు, ఆలు ఫ్రై. ఈ ముద్ద కూర చేసి చూడండి, చాలా బాగుంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అంతేగా.